ఓం నమ శివాయ. మనం రామేశ్వరలింగం గురించి తెలుసుకుంటున్నాం. రామేశ్వరంలో మనం సముద్ర స్నానం చేస్తాం. అయితే రామేశ్వర దర్శనం అత్యద్భుతమైన దర్శనం. అక్కడ రైల్వే స్టేషన్కి ఒక గొప్పతనం ఉందండి. రైల్వే స్టేషన్లో కొత్త ప్లాట్ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు ఇంకో చోట పెట్టకుండా ఆ రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావి చెట్టు కింద పెట్టారు. అక్కడికి వెళ్ళగానే మనకి దర్శనం అవుతుంది. ట్రైన్ దిగ్గానే మనం రైల్వే స్టేషన్లో దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడే శంకరాచార్యుల వారు తీసుకువచ్చిన శివలింగాలలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చేయాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసాలేమీ ఉండవు, కానీ దాని వెనకాల ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. అయితే రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగానికి అర్చకులు పూజ చేస్తారు. అలా మంత్రాలు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్ర పువ్వు తెచ్చి ఆ స్ఫటికలింగం మీద ముందర పెడితే మొత్తం శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మళ్ళీ మనకు తెల్లటి లింగం కనబడుతుంది. మంత్రాలు చదువుతూ శివలింగం ముందు ఒక పసుపు పచ్చని పువ్వు పెట్టేసరికి శివలింగం అంతా పసుపు పచ్చని రంగులోకి మారిపోతుంది. దానిని పక్కకు తీసి మళ్ళీ స్ఫటికలింగ దర్శనం చేయిస్తారు. మళ్ళీ ఇంకో రకం పువ్వు వేస్తారు. అది స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అంటే నిర్గుణుడైన పరబ్రహ్మము శుద్ధ సత్వంతో ఉంటాడు అని చెప్పడానికి ఇది కనిపిస్తుందన్నమాట. ఇక్కడ ఆయన యందు లోకం ప్రకాశిస్తూ ఉంటుంది అనడానికి ఈ విధమైన దర్శనం మనం చేసుకోవాలి. అయితే చూడండి, చాలామంది ఏమంటారంటే రామేశ్వరం వెళ్ళి అక్కడి నుంచి సముద్రంలోని ఇసుక తీసుకెళ్ళి కాశీలో కలిపి కాశీలో ఉన్నటువంటి గంగను తీసుకొచ్చి రామేశ్వర లింగంలో సముద్రంలో కలిపినట్టయితే సంపూర్ణ తీర్థయాత్ర చేసిన ఫలితం వస్తుంది అని చాలామంది అంటుంటారు. ఎవరైనా సరే ఈ రామేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకువెళ్ళి ఆ రామేశ్వర లింగం గంగాధారతో అభిషేకం చేస్తే అలా అభిషేకం చేసిన వాడు కైలాసాన్ని చేరుకుంటాడు. కాశీ గంగని తెచ్చి రామేశ్వరంలో స్వామికి అభిషేకం చేయడం అనేది ఒక సామాన్య విషయంగా చెబుతారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి దీనిని అద్భుతంగా సమన్వయం చేశారు. గంగా అంటే జ్ఞానం. రామనాథలింగంపై కాశీ గంగను పోయడం అంటే ఈయన పేరు రామేశ్వరుడు. దేవతలందరూ ఒకసారి రామేశ్వరం వచ్చి రామేశ్వరలింగ దర్శనం చేశారు. అందులో కొందరు ఈయనకు రామేశ్వరుడు అని పేరు ఉంది కదా, ఈయన ఏ సమాసం అవుతాడు అని వ్యాకరణం తీశాడు. కొంతమంది రామేశ్వరుడు అన్న పదానికి రాముని యొక్క ఈశ్వరుడు అని వివరణ ఇచ్చారు. అందుకే కదా రాముడు వచ్చి ప్రతిష్ఠ చేశాడు, అందుకే కదా ఈశ్వరుడు కృపచేసి రామునికి మంగళం అవుతుందని అన్నాడు అని వాళ్ళు వివరించారు. రాముడు శివుణ్ణి పూజిస్తూ ఉంటాడు. రాముని యొక్క ఈశ్వరుడు షష్ఠీ తత్పురుష సమాసము అని అన్నారు. కొంతమందికి ఇది నచ్చలేదు. వ్యాకరణం తెలిసిన వాళ్ళకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. అంటే ఈ కాలం వాళ్ళకి ఇంతింత వ్యాకరణాలు, తెలుగులో ఇన్నిన్ని అర్థాలు ఉండవు. ఎందుకంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు అని సబ్జెక్టులు ఉండేవి. ఇప్పుడు లాంగ్వేజెస్ అలా ఉండట్లేదు. ఇంగ్లీషు, హిందీ అంతే. తెలుగు అసలు ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి తెలుగు అనేది కూడా ఎక్కడ కనబడట్లేదు. అసలు వాళ్ళకి ఆలు ఈలు అన్నవి ఎన్ని ఉంటాయి, ఏమిటి, అసలు వ్యాకరణం అంటే ఏమిటి, సంధులు ఎన్ని, సమాసాలు ఎన్ని, ఇలాంటివి ఏవీ తెలియట్లేదు. ఇక్కడ ఈ విషయం తెలియాలి అంటే చక్కగా తెలుగులో కాస్త గ్రామర్ తెలిసిన వాళ్ళు, వ్యాకరణం తెలిసిన వాళ్ళకి మాత్రమే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ రాముడు యొక్క ఈశ్వరుడు అనే విషయం షష్ఠీ తత్పురుష సమాసం అని అన్నప్పటికీ కొంతమందికి ఇది నచ్చలేదు. ఆధ్యాత్మ రామాయణంలో చెప్పినట్టు శివుడు రాముడిని తలుచుకుంటూ ఉంటాడు, కానీ రాముడు శివుడిని తలుచుకోవడం ఏమిటి, ఆ అవసరం తమ స్వామికి లేదు అనేది వారి భావన. రాముడే ఈశ్వరుడిగా కలిగినవాడు అని అర్థం చెప్పారు. అప్పుడు అదేమైంది, బహువ్రీహి సమాసం అయింది. అంటే శివుడు రాముడిని పూజ చేస్తాడు కాబట్టి శివుని కంటే రాముడు గొప్పవాడు అని వారి భావన. కొంతమంది షష్ఠీ తత్పురుష సమాసం అని కొంతమంది, బహువ్రీహి సమాసం అని కొంతమంది ఇలా అన్నారు. వీరి వాదనలో అనేకత్వమే కనబడుతోంది, కానీ ఏకత్వం కనబడట్లేదు. ఈ విషయం నిజం తెలుసుకోవడానికి ప్రతిష్ఠ చేయబడ్డవాడు శంకరుడు కాబట్టి
కైలాసానికి వెళ్ళి శంకర్ని అడిగి యథార్థం తెలుసుకుందామని నిర్ణయించుకున్నారు. అంతే కదండి! వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేయాలి? పరమేశ్వరుని అడగాలి. అందుకని శంకరుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మహాదేవ, అసలు నీ స్వరూపం ఏమిటి? రామేశ్వరం అన్నది ఏ సమాసమో తెలపవలసింది అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, ఇది బహువ్రీహి సమాసం. రాముని ఈశ్వరుడిగా కలిగినవాడు, నాకు రాముడు ఈశ్వరుడు అన్నారు. రాముని యొక్క ఈశ్వరుడు అని చెప్పిన వాళ్ళు కొంచెం బాధపడ్డారు. ఈ సందేహానికి సమాధానం తెలుసుకోవడానికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆయన చక్కగా శేషశయనం మీద పడుకుని ఉన్నాడు. ఇది ఏ సమాసమో నిజం చెప్పవలసింది అని ఆయనను అడిగారు. ఆయన అన్నాడు, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. రాముని యొక్క ఈశ్వరుడు, నా చేత పూజించబడిన శివుడు, నాకు ఆయన ఆరాధింపబడవలసిన వాడు, నేను ఆరాధించాను కాబట్టి నా యొక్క ఈశ్వరుడు, షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పాడు. అయినా వాళ్ళ సందేహం తీరలేదు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇది షష్ఠీ తత్పురుష సమాసమా, బహువ్రీహియా, ఏది నిజం అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, కాశీ నుండి గంగను పట్టుకు వెళ్ళి రామేశ్వరంలో శివలింగం మీద పోసినా మీకు తత్వం అర్థం కాలేదు. రాముడు శివుడైనాడు, శివుడు రాముడైనాడు. ఇది షష్ఠీ తత్పురుషము కాదు, బహువ్రీహి కాదు. ఇది కర్మధారయా సమాసం. రాముడే శివుడైనాడు, శివుడే రాముడైనాడు. ఆయన హృదయం ఈయనకు తెలుసు, ఈయన హృదయం ఆయనకు తెలుసు. లోకానికి మర్యాద నేర్పడం కోసమని ఈయన శివపూజ చేస్తాడు, ఆయన విష్ణు పూజ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు పూజ చేసుకుంటున్నట్టు ఉంటారు. ఆ రెండు రూపాలలో ఉన్నవాడు ఒక్కడే. ఇదే జ్ఞానగంగాభిషేకం అంటే. ఇది చేసిన వాడెవడో వాడు రామేశ్వరం ఒక్కసారి వెడితే కాశీగంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒకటే పదార్థం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసినవాడు సంసార సముద్రాన్ని దాటుతున్నాడు. సంసార సముద్రాన్ని దాటి ఈశ్వరుని పొందుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమైన క్షేత్రం రామేశ్వర క్షేత్రం. చూసారండి, దేవతలకి వచ్చింది అనుమానం అంటే మనలాంటి వాళ్ళం అసలు ఇంకెందుకండి. కాబట్టి మనం రామేశ్వరం వెళ్ళి చూడవలసిన ముఖ్యమైనవన్నీ కూడా ఎన్నున్నాయో చెప్పారు ఇక్కడ. అసలు రామేశ్వర లింగానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? రామాయణం ద్వారా రామచంద్రమూర్తి ఎందుకు ఆ శివలింగాన్ని ఆ, ఈ పూజించవలసి వచ్చింది అనేది కూడా చెప్పారు. అయితే ఇక్కడ మనం వెళ్ళినప్పుడు, రామేశ్వరం వెళ్ళినప్పుడు ఏమి చూడాలి, ఏవేవి ముఖ్యంగా మనం చూడవలసినవి ఉన్నాయి అక్కడ అన్నవి చెప్పినప్పుడు మనం అన్నీ కూడా ప్రతిసారి చెప్తున్నాను ఇలాగని అనుకోకండి. ఒక కాగితం మీద రాసుకుని చక్కగా ఒక పుస్తకం పెట్టుకుని ఇలా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ రామేశ్వరంలో ఉన్నవన్నీ కూడా ఈ రామచంద్రమూర్తి లింగాన్ని ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తూ ఉంటారు కదండి. అక్కడ ఉన్న బావులు ఉన్నాయి కదా, సరస్వతీ బావి, సావిత్రి బావి, గాయత్రి బావి, నలబావి, గంధమాదన బావి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అందుకని అక్కడంతా చాలా మంచి మహత్తు గల బావులు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ బావుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయాలి, సముద్ర స్నానం చేయాలి. అక్కడ ఉన్నవాళ్ళు కూడా బావుల్లో నీటిని చేదలతోటి తోడేసి మన మీద పోసేస్తూ ఉంటారు. మనమే వెళ్ళి పోసుకోవాలని కూడా ఉండదు. ఒక్కొక్క ఒక్కొక్క బావి దగ్గర ఒక చేత పోసేసుకుంటూ ఉంటే మొత్తం ఒళ్ళంతా తడిసిపోతుంది, అయిపోతుంది, వచ్చేస్తాం. అసలు అదంతా కూడా ఆ క్షేత్రం అంతా తడిగా ఉంటుంది. చాలా పెద్ద గుడి అది. అయితే ఈ జ్యోతిర్లింగాలన్నిట్లలోకి కూడా ఇది చాలా మహత్తు కలిగినటువంటి జ్యోతిర్లింగం. కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా దర్శనం చేసుకుని రాముడు ప్రతిష్ఠించినటువంటి రామనాథలింగాన్ని, హనుమ ప్రతిష్ఠించినటువంటి విశ్వనాథలింగాన్ని రెండింటినీ కూడా దర్శనం చేసుకోవాలి. ఇంకా తర్వాత ముఖ్యంగా సముద్ర స్నానం చేయాలి. ఆ తర్వాత అక్కడ కాశీలో వెళ్ళి గంగను తీసుకువచ్చి ఇక్కడ రామనాథలింగానికి, రామేశ్వర లింగానికి మనం అభిషేకం చేయాలి. ఆ తర్వాత అక్కడ స్టేషన్లోనే మొట్టమొదట మనం చేయవలసింది దక్షిణామూర్తి యొక్క ఆ మూర్తికి, రావి చెట్టు దగ్గర ఉన్న ఆ మూర్తి దర్శనం చేసుకోవడం. అలాగే శంకరాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి అది స్ఫటికలింగానికి తెల్లవారకుండానే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఆ అర్చకులు చూపించిన మంత్రాలు చదువుతూ చూపించినటువంటి ఆ మహత్తుని, అంటే ఎటువంటి రంగు పుష్పాన్ని పెడితే అటువంటి రంగులోకి ఆ లింగం మారిపోవడం, పుష్పం తీయగానే మళ్ళీ తెల్లగా మారిపోవడం లాంటిది అటువంటి అది వింతన్నట్టే కదండి. కాబట్టి అది చూడడం, దానివల్ల నిర్గుణుడైన పరబ్రహ్మ శుద్ధ సత్వంతో ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకోవడం కూడా చెయ్యాలి. అలాగే ఇక్కడ రాముడు
ప్రతిష్ఠించినటువంటి పూజించినటువంటి లింగం. కాబట్టి రాముడి యొక్క ఈశ్వరుడా, ఈశ్వరుడు యొక్క రాముడా అని దేవతలు అనుకోవడం కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇద్దరూ ఒకటే. ఇద్దరూ కూడా రాముడు, ఈశ్వరుడు, విష్ణువు, శివుడు వేరువేరు కాదు. ఒకే రూపంలో 2 రూపాల్లో ఉన్న ఒకే ఒక పరమేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ కాశీలోని గంగను తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసినట్టయితే అటువంటి జ్ఞానాన్ని పొందుతాం. అంటే అది తెలుసుకోవడం కోసమని అభిషేకం చేయడం కాదు. అంత మంచిటి జ్ఞానాన్ని అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే, ఆ రామేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే మనకి అటువంటి స్థితి పొంది పరమయోగ్యమైన క్షేత్రాన్ని దర్శనం చేసుకున్న ఫలితం మనకుంటుంది. కాబట్టి ఇంకా ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాశీ వెళ్తానని సంకల్పం చేసి వెళ్ళలేకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. అంటే మనం కాశీ వెళ్ళాలని ఉంది మనసులో, కుదరట్లేదు. అయ్యో కాశీ వెళ్ళాలని అనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను, ఏంటో పరమేశ్వరా, ఏంటో ఎప్పటికప్పుడే అడ్డంకులు వస్తున్నాయి, రిజర్వేషన్ చేయించుకున్నా ఆగిపోతుంది, ఎలా అయినా సరే జన్మ ఎత్తినందుకు ఒక్కసారి కాశీ చూడాలని ఉందయ్యా నిన్ను అని అనుకుంటే చాలు మనస్ఫూర్తిగా. అలానే ఎప్పుడు పడితే అప్పుడు కాశీ వెళ్ళాలనుకుంటున్నాను అంటే మన ఖాతాలో వేసేస్తాడు, తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను అంటే వెళ్ళినట్టు వేసేస్తాడు అని అలా వెటకారంగా తీసుకోకుండా కనుక మనం చేసినట్టయితే ఆ పరమేశ్వరుడు కాశీ వెళ్ళొచ్చిన పుణ్యాన్ని మన ఖాతాలో వేసేస్తాడు. ఎప్పుడు? ఆర్తితో మనం అనుకుంటే. అయితే రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపాన్ని ఖాతాలో వేస్తాడు. కాబట్టి రామేశ్వరం వెడదామనుకుంటున్నాను అని అనకూడదు. ఎప్పుడూ కూడా కాశీ వెడదామని ఉందండి అని అనొచ్చు కానీ రామేశ్వరం వెడదామనుకుంటున్నానండి అని అనకూడదు. ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకెళ్ళాలని ప్రార్థిస్తున్నాను అని అనాలి. ఆయన దయ ఉంటే ఆయన తీసుకెడతారండి అని అనాలి తప్పితే, నేను వెడదాం అనుకుంటున్నానండి రామేశ్వరం, ఎప్పటి నుంచో వెళ్ళలేకపోతున్నాను అనే మాట మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు. అది అనుకుని వెళ్ళకపోతే మహాపాపం చేసినట్టుగా మన ఖాతాలో వేస్తాడు. కాశీ వెళ్ళకపోయినా వెడదాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఎంత పుణ్యాన్ని ఇస్తాడో, రామేశ్వరం వెడదాం అనుకుంటున్నాను ఇంకా వెళ్ళలేదు, వెడతానండి అని అన్న మాటకి అంత పాపాన్ని మన ఖాతాలో భగవంతుడు వేస్తాడు. కాబట్టి మనం ఆయనకి ఆ బాధ్యతని ఆయన మీద వదిలిపెట్టేసామనుకోండి, అప్పుడు ఆయనే మనల్ని రామేశ్వరం తీసుకువెడతాడు. కాబట్టి ఈ జ్యోతిర్లింగాలలో రామేశ్వరం యొక్క విశిష్టత ఎంత ఉంది, రామేశ్వర లింగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈసారి ఆ పరమేశ్వరుడు మనందరికీ కూడా అనుకున్నాం కదండి, ఇప్పుడు రామేశ్వరం వెళ్ళాలి అని అనకూడదు, వెళ్ళాలనుకున్నాను అని కూడా అనకూడదు అనుకున్నాం. కాబట్టి ఆయన దయ ఉంటే ఆయన మీదే పెడదాం. ఆయన ఎలాగో అలాగా ఆయనే తీసుకువెడతాడు కదా. కాబట్టి ఈశ్వరుడు మనల్ని అందరినీ కూడా రామేశ్వరం తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తున్నాను నేను. కాబట్టి ఆ పరమేశ్వరుడి దయ ఉండి మనకి ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా, ఈ జ్యోతిర్లింగాలన్నీ కూడా చూసేటటువంటి భాగ్యాన్ని ఆయన్నే ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తూ, మనం రేపు నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు రామేశ్వర లింగాన్ని గురించి తెలుసుకున్నాం. కాబట్టి అదొకసారి మళ్ళీ 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 విని అక్కడ ఏమేమి చూడాలో అన్నీ కూడా ఒక పుస్తకంలో ఇది రాసుకుని మనం ఆయన గనక తీసుకువెడితే అప్పుడు ఇవన్నీ చూసేటటువంటి అదృష్టాన్ని పొందుదాం. కాబట్టి రేపు మనం నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.